ఆయుర్వేదంలో ఒక సామెత ఉంది. మాంసం మాంసేన వర్ధతి అని. అంటే సమానమైన గుణధర్మాలున్న ఏదన్నా ఒక పదార్థం శరీరంలో అదే గుణధర్మాలున్న దాన్ని పెంచుతుంది అని. కొలెస్ట్రాల్ విషయంలో ఈ విషయం 100కి 100 పాళ్ళు నిజం. చాలామంది కొలెస్ట్రాల్ ఉండేటువంటి ఆహారాలు తింటూ ఉంటారు. ఆ తర్వాత టెన్షన్ పడుతూ మళ్ళీ దాన్ని తగ్గించుకోవడానికి స్టాటిన్స్ వాడుతూ ఉంటారు. మళ్ళీ దాంతో అనేక ఇబ్బందులు, ఒళ్ళు నొప్పులు ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటారు. అలా కాకుండా అసలు కొలెస్ట్రాల్ని పెంచేటువంటి ఆహారాలని దూరంగా ఉంచితే ఈ సమస్య ఉండదు. ఇంతకీ కొలెస్ట్రాల్ని పెంచేటువంటి ఆహారాలు ఏమిటి, వాటిని ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైన విషయం. కొలెస్ట్రాల్ని పెంచేటటువంటి ఆహారాలు, వీటిని ఎలా కనిపెట్టాలి, అలాగే వీటిని ఎలా దూరంగా ఉంచాలి, ఇది తెలుసుకుందాం. చూడండి, హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఆహారం అనేది చాలా కీలకం, చాలా ముఖ్యం కూడా. మన శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు సరైన మోతాదులో అందాలంటే సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవటం అనేది చాలా ముఖ్యం, తప్పనిసరి. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి ఏమిటంటే రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగటం. అందరిలోనూ కొలెస్ట్రాల్ ఉంటుంది, కాకపోతే దాని ఆధిక్యత పెరిగినప్పుడు అప్పుడు ఇబ్బందులు వస్తాయి. పరిశోధనల ప్రకారంగా మన భారతదేశంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కాబట్టి మనం తినేటటువంటి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని ఆహార పదార్థాలు మన శరీరంలో హానికరమైనటువంటి కొవ్వు స్థాయిని పెంచుతాయి. కాబట్టి వాటిని మనం ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఈ ఆహారాలను తీసుకోవటం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంది, గుండె జబ్బులు వచ్చేటటువంటి ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి ఈ ఆహారాలని దూరంగా ఉంచడం అనేది చాలా ముఖ్యం. దీంతో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఈ విషయాల్ని మరింత లోతుగా మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పాల్సింది వేయించిన ఆహారాల గురించి. ఇవి చాలా ప్రమాదకరం. నూనెలో ఎక్కువగా వేయించిన ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ముక్కలు ఇలాంటి ఆహారాన్ని మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటే మాత్రం చాలా జాగ్రత్త పడాలి మీరు. వీటిని ఎక్కువగా తినడం వల్ల మీ శరీరంలో హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలు, అంటే వాటి పరిమాణం బాగా పెరిగిపోతుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల ఈ రక్త సరఫరాకి ఆటంకం అనేది కలుగుతుంది. దీంతో గుండె జబ్బులు, పక్షవాతం ఇలాంటి తీవ్రమైన గుండె సంబంధిత బ్లడ్ సర్క్యులేషన్కి సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. పరిశీలన ప్రకారంగా డీప్ ఫ్రై చేసినటువంటి ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరంలో ఈ చెడు కొలెస్ట్రాల్ని పెంచుతాయి, అలాగే మంచి కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. అంతేకాదు ఈ చైనీస్ ఫుడ్ కానీ, అలాగే చిప్స్ కానీ ఇలాంటివి, వీటిని తినటం అనేది ఇతరత్ర అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి వీటిని తినకపోవటం అనేది ఆరోగ్యానికి మంచిది. మళ్ళీ వీటిలో కూడా ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉంటుంది, నూనె ఉంటుంది, హానికరమైన కొవ్వులు కూడా ఉంటాయి. తాజా అధ్యయనాల ప్రకారంగా వేయించిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకునే వాళ్ళల్లో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ చోటు చేసుకుంటుంది. అంటే ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. ఇది ఏం చేస్తుంది, గుండె జబ్బులకి ఒక ముఖ్యమైన కారణం కింద ఉంటుంది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే వేయించిన ఆహారాన్ని వీలైనంత దూరం పెట్టండి. వీటికి వీలైనంత దూరంగా ఉండండి. వీటికి బదులుగా ఉడికించిన పదార్థాలు లేదా ఆవిరిలో ఉడికించినటువంటి ఆహారాలు తీసుకోండి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది బేకరీ ఉత్పత్తుల గురించి. ఒక రకంగా ఇవి తీపి విషం అని చెప్పొచ్చు. కేకులు, పేస్ట్రీలు, కుకీలు ఇలాంటి ఈ బేకరీ వస్తువులని మీరు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇవి మీ ఆరోగ్యానికి హాని చేసే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో చక్కెర ఉంటుంది. ఈ చక్కెర మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. అంతేకాదు వీటిలో ఉండేటటువంటి ట్రాన్స్ ఫ్యాట్స్ కూడా ఆ ఆరోగ్యానికి పెద్ద ప్రమాదకరంగా మారతాయి. పిజ్జాలు, బర్గర్లు ఇలాంటి వాటిని అతిగా తీసుకుంటే ఊబకాయం వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. ఊబకాయం అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది, మీకు తెలిసిందే. సైన్స్ ప్రకారంగా ఈ బేకరీ ఉత్పత్తుల్లో ఉండేటటువంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిల్ని ఫాస్ట్గా పెంచేస్తాయి. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ని, అంటే ఇన్సులిన్ నిరోధకతకి దారితీస్తుంది. కాలక్రమేణా ఇది టైప్ 2 డయాబెటీస్కి దారితీసి మీకు షుగర్ వచ్చేటువంటి రిస్క్ పెరుగుతుంది. కాబట్టి మీరు మీ ఆరోగ్యం గురించి ఒకవేళ శ్రద్ధ పెట్టాలనుకుంటే బేకరీ ఉత్పత్తులని మానేయండి. వీటికి బదులుగా పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ని ఎంచుకోండి.
ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది మాంసం గురించి. ఒకవేళ మీరు మాంసాహారులు అయితే పరిమితంగా మాత్రమే దీన్ని తీసుకోండి, మానేయగలిగితే మంచిది. చాలామంది చికెను, మటను ఇలాంటి వాటిని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అసలు ఆ చికెన్ చేయని రోజున ఇక అసలు ఫుడ్డే కానంతగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వీటిలలో మరి మటన్లో, రెడ్ మీట్లో ఎక్కువ హానికరమైన పదార్థాలు ఇవన్నీ ఉండేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి తప్పనిసరి అయితే చాలా పరిమితంగా వీటిని తీసుకోండి. మటన్ ఎక్కువగా తీసుకుంటే మీ శరీరంలో హానికరమైన కొవ్వు స్థాయిలు పెరిగేటటువంటి రిస్క్ ఉంటుంది. ముఖ్యంగా రెడ్ మీట్లో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ని పెంచుతాయి. చికెన్ కూడా మీరు ఒకవేళ తినాలనుకుంటే చర్మం తీసేసి తినండి, అంటే స్కిన్లెస్ తినండి. చర్మం తీసేయకుండా తింటే మళ్ళీ రిస్క్ పెరుగుతుంది. పరిశోధనల ప్రకారం ఎక్కువగా మాంసం తీసుకునే వాళ్ళల్లో గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మీరు నాన్ వెజ్ తినాలనుకుంటే, మాంసం తినాలనుకుంటే చాలా చాలా తక్కువగా, చాలా లిమిటెడ్గా తీసుకోండి. వారంలో 1 లేదా 2 సార్లుకి పరిమితం చేసుకోవటం మంచిది. చేపలు, గుడ్లు, పప్పులు ఇలాంటి ఇతర ప్రోటీన్ వనరుల్ని మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. చాలామంది నాన్ వెజ్ మానేమన్నప్పుడు గుడ్డు తినొచ్చా అని అడుగుతారు. గుడ్డు తినొచ్చు, ఇబ్బంది లేదు. అలాగే చేపలు కూడా తీసుకోవచ్చు. ఒకవేళ చికెన్ తినాలనుకుంటే స్కిన్లెస్, అది కూడా బ్రెస్ట్ పీస్ అయితే కొంతవరకు బెటర్. ఏదేమైనా పప్పులు తీసుకోవటం అనేది మంచి ఆప్షన్. తర్వాత చెప్పుకోవాల్సింది పాల ఉత్పత్తుల గురించి. ముఖ్యంగా కొవ్వుతో కూడినటువంటి పాల ఉత్పత్తుల్ని మానేయటం మంచిది. కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉండేటటువంటి పాలు, అంటే ఇక్కడ 3 రకాల పాలు ఉంటాయి. ఏమిటి? ఒకటి హోల్ మిల్క్, తర్వాత టోన్డ్ మిల్క్, ఆ తర్వాత స్కిమ్డ్ మిల్క్. ఈ స్కిమ్డ్ మిల్క్, టోన్డ్ మిల్క్లో ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది, హోల్ మిల్క్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలా ఎక్కువ కొవ్వు ఉండేటువంటి పాలు, పెరుగు, వెన్న, చీజు ఇలాంటివి చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకి కారణమవుతాయి. వీటిలలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి రక్తంలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి. రీసెర్చ్ ఫలితాలను బట్టి తక్కువ కొవ్వు ఉండేటటువంటి పాల పదార్థాలు ఆరోగ్యానికి మంచిది. మీరు పాల ఉత్పత్తులు తీసుకోవాలి అనుకుంటే టోన్డ్ మిల్క్ లేదా స్కిమ్డ్ మిల్క్ని ఎంచుకోండి. అలాగే తక్కువ కొవ్వు ఉండేటువంటి పెరుగుని కూడా తీసుకోవచ్చు. వెన్న, చీజ్ లాంటి వాటిని చాలా తక్కువ మొత్తంలో ఉపయోగించడం మంచిది. చివరిగా చెప్పేది ఏంటంటే, గుండె ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకి ప్రధాన కారణాల కింద ఉంటున్నాయి. ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది, అంటే కొలెస్ట్రాల్ ఆధిక్యత అనేది గుండె జబ్బులకి ముఖ్యమైన ప్రమాద కారకం. సరైన ఆహారం తీసుకోవటం ద్వారా, అంటే సరైన ఆహారం ఎంచుకోవటం ద్వారా, క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయటం ద్వారా, అలాగే స్మోకింగ్ లాంటి వాటిని మానేయటం ద్వారా మీరు మీ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తే దీని ద్వారా మీ గుండెను మీరు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కాబట్టి మీ ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టాలి. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండేటటువంటి ఆహారాన్ని దూరంగా ఉంచండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయండి. ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యం అప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అన్నిటికీ మించి ఒకవేళ మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, మళ్ళీ వీటిలో కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయా, లేకపోతే అసలు ఏ అంశం ఎక్కువ ఉంది, ఆ తర్వాత మీరు ఏం చేశారు, ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ప్రస్తుతం మీ ఆరోగ్య పరిస్థితి ఏమిటి, ఇలాంటి మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అప్పుడు ఇది తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా. దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246
91775510 9177445454.